సంక్రాంతి పండుగ జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం, మకర సంక్రమణం కి సంకేతం. ఈ సందర్భం కొత్త ప్రారంభాలను, ధార్మికతను, సంపదను, మరియు శుభతను సూచిస్తుంది. సంక్రాంతి పండుగ జ్యోతిష్యార్థం 1. మకర సంక్రమణం క్యాప్రికాన్ ట్రాన్సిషన్. సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి సూచన. ఉత్తరాయణం 6 నెలల కాలం, జనవరి నుంచి జూన్ వరకు, ఇది దేవతల పర్వకాలంగా భావించబడుతుంది. 2. సూర్యుడు శక్తి ప్రదానం. సూర్యుడి కాంతి మరియు శక్తి ఈ రోజున మరింత శ్రేయస్సు, ఆరోగ్యం, ధార్మికతను అందిస్తుందని జ్యోతిష్యంలో నమ్మకం. సూర్యుడి మకర రాశి ప్రవేశం అన్ని రాశులకు శుభమయంగా ఉంటుందనేది విశ్వాసం. 3. పంచాంగం ప్రకారం ప్రత్యేకత. ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది రాబోయే సంవత్సరానికి సంబంధించిన శుభ, అశుభ ఫలితాలను తెలియజేస్తుంది. పంచాంగ శ్రవణంలో వర్షాలు, పంటలు, ప్రజల జీవనశైలి వంటి అంశాలను జ్యోతిష్యపరంగా విశ్లేషిస్తారు. 4. పుణ్యకాలం మరియు దానం. సంక్రాంతి పుణ్యకాలంలో గంగా స్నానం, పుణ్యనదులలో స్నానం చేయడం ఎంతో శ్రేయస్కరం. జ్యోతిష్య ప్రకారం ఈ సమయంలో దానం, ముఖ్యంగా బియ్యం, పసుపు, బెల్లం వంటి వస్తువుల దానం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. 5. రాశిచక్ర ప్రభావం. మకర రాశిలో సూర్యుడు ప్రవేశం అన్ని 12 రాశులపైన ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు ఇది శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులకు స్వల్ప కష్టాలను సూచించవచ్చు. సంపద, ఆరోగ్యం, మరియు సంబంధాల పరంగా ఈ పరివర్తనం ప్రస్తుత కాలానికి మార్గదర్శకం చేస్తుంది. 6. కృతజ్ఞత మరియు శుభారంభం. సంక్రాంతి నాడు సూర్యుడిని నమస్కరించడం ద్వారా ధన, ధాన్య, ఆరోగ్య సమృద్ధిని కోరుకుంటారు. ఇది కొత్త ఆరంభానికి మరియు సుఖదాయకమైన భవిష్యత్తుకు మార్గం చూపుతుంది. సంక్రాంతి జ్యోతిష్య శుభకార్యాలు. పుణ్యకాలం. ఈ సమయంలో పూజలు, దానాలు, హోమాలు చేయడం ఉత్తమం. రాశి ఫలాలు తెలుసుకోవడం. ఈరోజు మీ రాశి ఫలాలు తెలుసుకుని, అందుకు తగిన పరిహారాలు చేయడం శ్రేయస్కరం. దేవతార్చన. సూర్య దేవుడికి పూజ చేయడం, సూర్య నమస్కారం చేయడం ద్వారా విశేష శ్రేయస్సు పొందవచ్చు. సంక్రాంతి జ్యోతిష్య శాస్త్రంలో కొత్త శక్తిని, ధర్మాన్ని, సంపదను సమకూర్చే అనుభవాన్ని అందిస్తుందని విశ్వసిస్తారు.